నా పేరు హరీష్, మీరు చూస్తున్నారు సిహెచ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బోట్ కంపెనీ నుండి బోట్ అవెంట్ 2050 సౌండ్ బార్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది యాక్చువల్గా నేను కొన్నది కాదు, నా ఫ్రెండ్ కొన్నాడు. నన్ను పిలిచాడనమాట, నీకు టెక్ ఛానల్ ఉంది కదా, వచ్చి దీన్ని అన్బాక్సింగ్ చేసుకోరా, వీడియో తీసుకొని నువ్వు వెళ్ళి ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాను అనమాట. సరే అని చెప్పి నేను వెళ్ళి దాన్ని అన్బాక్సింగ్ చేసి వీడియో ఎడిట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేశాను. కొద్ది కామిక్ వేలో వెళ్దామని చెప్పి ట్రై చేశాను అన్బాక్సింగ్. ఐ హోప్ అది మీరు కొద్దిగా నవ్వుకుంటూనే చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు చెప్పలేదు కదా, ఇతను నా ఫ్రెండ్ కుమార్, ఇతను ఈ సౌండ్ బార్. హాయ్ చెప్పవయ్యా గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, మీరు చూస్తున్నారు సిహెచ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. కళ్ళ గురించలే ఒక అన్బాక్సింగ్ చేస్తానని. నేను ఈరోజు మీకు బోట్ నుంచి బోట్ అవెంటా 2050 సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లో మనకి దీని అసలు కాస్ట్ 9,000 ఉంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో 7,000కి అయితే దీన్ని ఆర్డర్ చేశాడనమాట. అది ఈరోజు మనకు డెలివరీ అయ్యింది. మనం దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. మా వాడు దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి పక్కన పెట్టాను. మళ్ళీ వచ్చి దీన్ని మీకోసం అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, ఇతను నా ఫ్రెండ్ కుమార్, ఇతను ఈ సౌండ్ బార్. హాయ్ చెప్పవయ్యా గట్టిగా. ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చూసేద్దాం. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చెప్పా కదా, మా వాడు ఆల్రెడీ ఓపెన్ చేసేసాడు. పీకదంతే. ఓహో, ఇది నాకంటే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. హెచ్డి సౌండ్ బార్. ఇది 160 వాట్ సౌండ్ బార్. అదే ఇక్కడ రాశారనమాట. ఇది మనకి కంట్రోల్ వీటి నుంచి ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి ఇంకొకటి ఇచ్చారు. దాంతోపాటు 2.1 ఛానల్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి స్లీక్ ప్రీమియం ఫినిష్తో వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. మల్టిపుల్ కనెక్టివిటీతో ఉంటుంది ఇది. అంటే దీన్ని మనము యూఎస్బీతో కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు, హెచ్డిఎంఐ కేబుల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. దీనికి ఒక సబ్ ఊపర్ అయితే ఉంటుంది దీనికి. మీరు చూస్తూనే ఉండండి. ఏదో డైలాగ్ అనుకున్నా గుర్తు రాలేదు. సోని ఇది ర్యాంబో, ఏదో నాకు తెలియదు. అది కాదు, కేబుల్. యాక్స్ కాదు, ఆక్స్. మనకు అనవసరం. స్క్రోల్ ఫిక్స్ చేయవు కదా కుమారా. చేస్తావా? అదే గోడకు ఫిక్స్ చేసి కూడా లేదు. కాకపోతే మొత్తం మీద టైం లాస్ పెట్టేద్దాం. ఇది యూజర్ మాన్యువల్. బొద్దునోడు దీని చదవడు. బ్రాండ్ నేమ్ ద బోట్. దీన్ని సబూఫర్ అంటారు కదా, ఇది సబూఫర్ అంటే వైర్లెస్ సబూఫర్, గుర్తుపెట్టుకోండి. పీకేస్తా ఇది స్టిక్కర్. పీకెంత మనకు అలవాటు అయిపోయింది అన్ని పీకేసి. కనెక్ట్ చేద్దామా దీన్ని? బార్ ఇది బార్ చాలా భారంగా ఉంది. ఇది మనకు ఓవరాల్గా సెట్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి సౌండ్ బార్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. మీరు విని ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఫ్యూచర్లో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక మీరు ఈ సౌండ్ క్వాలిటీని మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఫ్యూచర్లో యూజ్ ఉండొచ్చు. ఓకేనా? ఓకే, ఏ సాంగ్ ప్లే చేద్దాం?
స్మార్ట్ శంకర్ ఎందుకు కుమారా స్మార్ట్ శంకర్ తెలియబోతానే ఈ 100 మిలియన్స్ వచ్చినాయి కుమారా రిమోట్ ఆడబెట్టినా మనం పెంచు కుమార్ నాకు ఈ స్టెప్ నచ్చింది దీంట్లో భలే వేస్తాడండి అంతేనా సౌండ్ ఇంకా లేదు तेरा को देखा है कमर पे तेरी बटरफ्लाई बॉडी तेरी मक्खन जैसे खाने में बस तू చెక్ చేశారు కదా చెక్ చేసిన తర్వాత ఈ సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి బాగుంటే బాగుందని బాగాలేకపోతే బాగోలేదని అయితే మీరు కామెంట్ చేయండి కానీ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సరే దీని మీద నా ఒపీనియన్ ఏంటి అని చెప్పుకుంటే గిన సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది మరీ లౌడ్ అని చెప్పలేము మరీ తక్కువ అని చెప్పలేము బాగుంది 160 వాట్ అని చెప్పి మీరు హెవీగా వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి సౌండ్ అయితే మీడియంగానే వస్తుంది కాకపోతే సౌండ్ క్వాలిటీ మనం వినేటప్పుడు అయితే నా వరకు అయితే కన్నా బాగుంది బేస్ బాగా వస్తుంది దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది మీరు ఏమైనా మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు కొద్దిగా ఏమైనా మీకు తక్కువ అనిపించచ్చు కానీ బేస్ సాంగ్స్ వినేటప్పుడు మా సాంగ్స్ వినేటప్పుడు ఫుల్గా ఉంటుంది ఫుల్ ఊపు వచ్చేసింది సౌండ్ క్వాలిటీ వినేటప్పుడు ఓకే ఇప్పుడు దీన్ని మనం కొనొచ్చా కొనకూడదా అని మీరు నన్ను అడిగినట్టయితే కన్నా నేనైతే కన్నా 7,000లో నేను దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్బాక్సింగ్ ఎలా ఉందో మీరు ఈ అన్బాక్సింగ్ వీడియో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మీరు ఇంకా చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆన్లో పెట్టుకోండి దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి